పెరిగే ప్రతి చెట్టు మన జీవితానికి ఒక శక్తి, ఒక ఆశీర్వాదం. అందులో అత్యంత పవిత్రమైనది రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష అనేది కేవలం ఒక గింజ కాదు, అది మహాదేవుని కన్నీటి బిందువు. మన ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉంటే అది శివుని సాక్షాత్ సాన్నిధ్యం. పురాణాల ప్రకారం శివుడు తపస్సు చేస్తూ కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు భూమిని తాకి రుద్రాక్ష చెట్టుగా మారింది. అందుకే రుద్రాక్షను శివుని ఆశీర్వాదం అంటారు. ఇంట్లో రుద్రాక్ష చెట్టు పెరిగితే అది శివుని కటాక్షమని నమ్మకం. ఒక రాజు రుద్రాక్ష చెట్టు నాటిన తర్వాత రాజ్యం శాంతి, సంపదతో నిండిపోయిందని కథలు చెబుతాయి. రుద్రాక్ష చెట్టు నీడలో కూర్చుంటే మనసు శాంతిస్తుంది. ధ్యానం, జపం, యోగం సులభమవుతుంది. కుటుంబ సభ్యులలో కోపం తగ్గి ప్రేమ పెరుగుతుంది. ఇది శివుని శక్తి. మన ఇంట్లో శాంతి, సౌఖ్యం పెరుగుతుంది. రుద్రాక్ష చెట్టు సంపదను ఆకర్షిస్తుంది. ఇంట్లో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. వ్యాపారంలో విజయాలు, కొత్త అవకాశాలు వస్తాయి. వాస్తు ప్రకారం రుద్రాక్ష చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే దరిద్రం దూరమవుతుంది. ఇది కేవలం ఒక మొక్క కాదు, ఇది సంపదకు ద్వారం. రుద్రాక్ష గింజలు హృదయానికి శాంతి ఇస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. చెట్టు వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది. ఇంట్లో ఉండే ప్రతివారికి ఆరోగ్యకరమైన శక్తి ప్రసరిస్తుంది. నమస్కారం, ఇది తాన్యా స్పిరిచువల్ వైబ్స్. మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న విషయాల వెనక దాగున్న పెద్ద ఆధ్యాత్మిక సత్యాలను మనం ఇక్కడ కలిసి తెలుసుకుందాం. ఈ విషయం మీ మనసును తాకితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్లతో షేర్ చేయండి. ఇంకా తాన్యా స్పిరిచువల్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గోకులం అనే చిన్న గ్రామంలో అప్పారావు దంపతులు వారి మనుమరాళ్ళు అయిన లక్ష్మిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. లక్ష్మికి మొక్కలు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఉదయం లక్ష్మి తన తాతయ్య అప్పారావుతో కలిసి ఒక చిన్న మొక్కను నాటుతోంది. లక్ష్మికి మొక్కలు అన్నా, అవి ఇచ్చే పువ్వులు అన్నా ఎంతో ఇష్టం. అదే సమయంలో ఒక సన్యాసి అప్పారావు ఇంటి ముందు గుండా వెళుతున్నాడు. అతను అలసిపోయి దాహంతో నీళ్లు అడిగాడు. వెంటనే గౌరవంగా నీళ్లు ఇచ్చాడు. ఆ సమయంలో చిన్న లక్ష్మి సన్యాసిని గమనిస్తోంది. ఆమె మనసులో ఒక సందేహం. ఇతని ఎవరు, మనకు తెలియని వ్యక్తి. అప్పారావు తన మనవరాలిని చూసి మృదువుగా అన్నాడు, లక్ష్మి, ఇతను పరాయివాడు కాదు. ఇతను దేవుని గురించి మనకంటే ఎక్కువ తెలుసుకున్నవాడు. ఇలాంటి సన్యాసులు మనకు జ్ఞానం పంచేవారు. లక్ష్మి చిన్నప్పటినుంచి శివుడి భక్తురాలు. ఆమె తాతను అడిగింది, తాతయ్య, ఇతను శివుడి గురించి తెలుసుకుంటాడా? సన్యాసి చిరునవ్వుతో లక్ష్మీ వైపు చూశాడు. అవునమ్మా, నేను శివుడి గురించి తెలుసుకుంటాను. శివుడు అనేది కేవలం ఒక దేవుడు కాదు. ఆయన అనుగ్రహం, ఆయన కృప, ఆయన శక్తి మన జీవితాన్ని మార్చగలదు. అతను చిన్న లక్ష్మికి శివుడి కథలు చెప్పాడు. శివుడి తపస్సు, పార్వతీదేవి ప్రేమ, గంగను జటలో ధరించిన మహాదేవుడు, రుద్రాక్ష కన్నీటి బిందువుల కథలు లక్ష్మి మంత్రముగ్ధురాలై వినింది. కొంతసేపు తర్వాత సన్యాసి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు లక్ష్మి మొక్కలపై చూపిన ఆసక్తిని గమనించి ఆమెకు ఒక చిన్న మొక్కను ఇచ్చాడు. ఈ మొక్కను ప్రేమతో పెంచు, ఇది నీకు శివుని ఆశీర్వాదాన్ని ఇస్తుంది అని అన్నాడు. లక్ష్మి ఆ మొక్కను గుండెల్లో పెట్టుకున్నట్టుగా భక్తితో తీసుకుంది. అప్పారావు లక్ష్మిని ఆనందంగా చూశాడు. ఆ మొక్కను ఎంతో భక్తితో పట్టుకున్నాడు. ఇది శివుడి వరం, గౌరవంగా చూసుకో అని ఆ సన్యాసి అప్పారావుతో గంభీరంగా అన్నాడు. అదీ రోజు లక్ష్మి తన తాతతో కలిసి ఆ మొక్కను నాటారు. ఆ మొక్కకు శివ అని పేరు కూడా పెట్టారు. మొదట్లో కుటుంబం ఆ చెట్టును పెద్దగా పట్టించుకోలేదు. గోకులం అనే ఆ చిన్న గ్రామంలో జీవితం కష్టమే. వానలు ఎప్పుడూ ఊహించలేనివి. నేల మొండిగా ఉండేది. వారి చిన్న పట్టుచీరల వ్యాపారం ఎలాగోలా జీవనాన్ని నెట్టుకొచ్చేది. లక్ష్మీ తల్లిదండ్రులు పార్వతీ, కృష్ణ ఎప్పుడూ ఆందోళనలో ఉండేవారు. వారి ముఖంలో ఆందోళన గీతలు, ఇంట్లో తరచూ వాదనలు, ఒక బరువైన వాతావరణం. కాని మెల్లగా మార్పు మొదలైంది. మొదట శాంతి వచ్చింది. లక్ష్మి గమనించింది, తల్లిదండ్రులు తక్కువగా వాదిస్తున్నారు. ఇంట్లో ఒక ప్రశాంతత వ్యాపించింది, ప్రత్యేకంగా రుద్రాక్ష చెట్టు దగ్గర. ఇంతవరకు దూరంగా ఉన్న పక్షులు ఇప్పుడు దాని కొమ్మలపై చేరి తీయని గీతాలు పాడుతూ వాతావరణాన్ని మధురంగా మార్చాయి. తర్వాత వ్యాపార విజయం వచ్చింది. కృష్ణ ఒక కలలో ప్రేరణ పొంది
కొత్త ప్రకాశవంతమైన రంగులను చీరలలో ప్రవేశపెట్టాడు. ఆ కొత్త చీరలు మార్కెట్లో హిట్ అయ్యాయి. ఆర్డర్లు వెల్లువలా వచ్చాయి. వారి ఆదాయం పెరిగింది. అత్యంత ఆశ్చర్యమైనది అప్పారావుకు. ఏళ్ల తరబడి బాధించిన దగ్గు తగ్గింది. ఆయన శ్వాస సులభమయింది. మళ్లీ తన కుమారుడితో పొలంలో పని చేయగలిగాడు. తరచూ రుద్రాక్ష చెట్టు కింద కూర్చుని శాంతిగా జపం చేసేవాడు. ఒకరోజు యువతిగా మారిన లక్ష్మి తల్లిదండ్రులు నవ్వుతూ కూర్చున్నారని చూసింది. ఏళ్ల తరబడి చూడని దృశ్యం. వారు చెట్టు కింద కూర్చుని రుద్రాక్ష గింజలతో మాలను కడుతున్నారు. లక్ష్మి హృదయంలో కృతజ్ఞత ఉప్పొంగింది. అమ్మా, ఇది చెట్టువల్లే అని ఆమె మెల్లగా అడిగింది. పార్వతి తన కూతురివైపు చూసి ఆమె కళ్లలో చెట్టు ఆకుల మధ్యనుంచి వచ్చే కాంతి ప్రతిబింబించింది. మేము మొదట అర్థం చేసుకోలేదు లక్ష్మి అని మెల్లగా చెప్పింది. అప్పారావు నిజమే అన్నాడు. ఈ చెట్టు మాత్రమే కాదు. ఇది ఆశీర్వాదం. ఇది శివుని కృప. కృష్ణ తల ఊపుతూ తన చెయ్యి చెట్టుపై ఉంచాడు. శాంతి, సంపద, ఆరోగ్యం అన్నీ ఈ చెట్టుతోనే మొదలయ్యాయి. మేము ఆందోళనలో మునిగిపోయి గమనించలేదు. కాని ఇప్పుడు స్పష్టంగా ఉంది. ఇది శివుని కృప. ఆ రోజునుంచి కుటుంబం రుద్రాక్ష చెట్టును మరింత శ్రద్ధతో పోషించింది. దాని వేర్ల వద్ద ప్రార్థనలు చేశారు. తమ అదృష్టాన్ని గ్రామంతో పంచుకున్నారు. వారు గ్రహించారు, ఈ చెట్టు వ్యక్తిగత సంపదకు మాత్రమే కాదు, అందరికీ శివుని కటాక్షానికి సంకేతం. కఠినమైన నేలలో కూడా ఆశీర్వాదాలు వికసిస్తాయని గుర్తు. ఒకప్పుడు ఆందోళనతో నిండిన ఇల్లు ఇప్పుడు కృతజ్ఞతా జపాలతో మార్మోగింది. ఒక పవిత్ర చెట్టు శక్తి జీవితాన్ని ఎలా మార్చగలదో దానికి సాక్ష్యం. ఇంట్లో రుద్రాక్ష చెట్టు ఉంటే అది కేవలం ఒక మొక్క కాదు, అది శివుని ఆశీర్వాదం. శాంతి, సంపద, ఆరోగ్యం, స్వాత్మికత అన్నీ మన జీవితంలోకి వస్తాయి. మన ఇంట్లో రుద్రాక్ష చెట్టు పెరిగితే అది శివుని సాక్షాత్ సాన్నిధ్యం. అది మన జీవితానికి ఒక పవిత్ర వరం.